హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాట్ ఫుడీ. ఇవాళ చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 2 కప్పుల వరకు గులాబ్ జామ్ పిండిని తీసుకుంటున్నానండి. అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలండి. మొత్తం నీరు ఒకేసారి పోయకూడదు. చూపిస్తున్న విధంగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్ బాగా వస్తాయి. తర్వాత ఒక గిన్నెలో ఇక్కడ నేను 2 కప్స్ వరకు గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వరకు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో 3 కప్స్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది తీగ పాకం రానవసరం లేదండి. తర్వాత ఇందులో ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం హీట్లోనే ఉండాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ హీట్ పెట్టి చేస్తే మాడిపోతాయండి. ఈ విధంగా చేస్తే మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం చక్కెర పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ గులాబ్ జామ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని కాస్త ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాకం బాగా పడుతుంది వాటికి. అంతే అండి, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్